యేసు లోక రక్షకుడు, యేసు పాప విమోచకుడు, యేసు లోక రక్షకుడు, యేసు పాప విమోచకుడు. ఎంత ఘోర పాపినైనను ఎంచక మరి క్షమించును. ప్రభునందు ప్రియమైనటువంటి వారులారా, మీ అందరికీ యేసుక్రీస్తు వారి నామములో నా హృదయపూర్వకమైనటువంటి వందనములు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని యొక్క మహాదయను బట్టి, కృపను బట్టి ఆత్మీయ జీవితం అనేటువంటి టీవీ కార్యక్రమాల ద్వారా మీతో మాట్లాడడానికి, దేవుని గూర్చినటువంటి సంగతులు మనము నేర్చుకోవడానికి, మరి మనల్ని ప్రేమించి దేవుడు అనుగ్రహిస్తున్నటువంటి ఈ సమయాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. మీ అందరికీ ప్రేమపూర్వక ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాను. ఆత్మీయ జీవితమైనటువంటి కార్యాలు మీ ఆత్మీయ అభివృద్ధి కొరకు ఎంతో సహకారంగా ఉంటున్నాయని మేము ఆశిస్తూ ఉన్నాము. మరి ఈ ప్రత్యేకింపబడినటువంటి సమయంలో మనం దేవుని యొక్క వాక్యం నుంచి కొన్ని విషయాలు నేర్చుకుందాం. దేవుణ్ణి ఎలా సంతోషపెట్టాలి అనేటువంటి మాటను గురించి మనం ఆలోచిద్దాం. ప్రభునందు ప్రియమైనటువంటి వారులారా, దేవుడు మానవుని నిర్మించాడు. మానవుడు ఈ లోకంలో జీవిస్తున్నాడంటే అందుకు కావలసినటువంటి జీవము, ఊపిరి అనుగ్రహించి తన కృప చేత మనల్ని బలపరుస్తూ ఉన్నాడు దేవుడు. కాబట్టి ఈ లోకంలో ఒక మనిషి బ్రతుకుతున్నాడంటే దాని వెనుక దేవుని యొక్క కృప ఉంది, దేవుని యొక్క ఆలోచన ఉంది, దేవుడిచ్చిన జీవం ఉంది. అయితే మరి మానవుడి యొక్క ఆలోచన ఏంటంటే తన కొరకే ఆలోచించుకుంటాడు, తనే సంతోషంగా ఉండాలని గమనిస్తూ ఉంటాడు. కానీ తను సృజించినటువంటి దేవుణ్ణి ఏ విధంగా మనం సంతోషపరచాలి అనేటువంటి ఆలోచన మానవ జీవితంలో కనపట్టలేదు. మానవ కల్పితాలు ఎన్నో రకాలుగా ఉన్నాయి. అయితే ఈ సమయంలో మనము 3 భాగాలు ఈ గ్రంథం నుంచి ఈ మాటను ఆలోచన చేద్దాం. మొదటిగా, దేవుడే మానవుని సృజించాడు కాబట్టి మరి మానవుని సృజించినటువంటి దేవుడు మానవుడు సంతోషంగా ఉండాలని దేవుడు సృజించాడా, లేదా మానవుడు అనేకమైనటువంటి శ్రమల్లో, కష్టాల్లో, బాధల్లో ఉండాలని దేవుడు ఆలోచన చేశాడా అనేటువంటిది మనము పరిశుద్ధ గ్రంథాన్ని పరిశీలన చేసినట్లయితే దేవుడు మనకంటే ఎంతో గొప్పగా మన గురించి ఆలోచించాడు. మనమే మన గురించి ఎంతో గొప్పగా ఆలోచిస్తామని మనం అనుకుంటాం. కాదు, కానీ దేవుడే మన గురించి ఎంతో ఉన్నతంగా ఆలోచించాడు. పరిశుద్ధ గ్రంథములో కొన్ని సంగతులు మనం ఆలోచన చేస్తున్నప్పుడు ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయము 18, 19 వాక్య భాగాలు, వాటిలో ఉన్నటువంటి భావాన్ని కనుక మనము గమనించినట్లయితే అక్కడ దేవుడు ఏం ఆలోచించాడంటే మానవుడు కష్టపడి తన కష్టార్జితాన్ని అనుభవించటమే, అంటే ఆహారాన్ని తినడమే మానవుడికి గొప్ప సంతోషకరమైన జీవితం అని దేవుడు ఆలోచించాడు. అంటే మనమేమనుకుంటామంటే మనం కష్టపడి ఆహారం సంపాదించుకుని మనం తినేసి సంతోషిస్తున్నాం అనుకుంటాం. కానీ బైబిల్ చెప్తుంది దేవుడి యొక్క అనుగ్రహము, దేవుని యొక్క కృప, దేవుని యొక్క సహాయం కనుక లేకపోతే మనము కష్టపడినా కూడా దాన్ని అనుభవించేటువంటి ధన్యత మనకు ఉండదు అని విషయాన్ని మనం గమనించాలి. సొలొమోను ద్వారా వ్రాయబడిన ఈ మాట యొక్క ఉద్దేశాన్ని మనం ఈ సమయంలో చదువుకుందాం. ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం 18, 19 మరియు కోరదగినగాను ముచ్చటైనదిగాను నాకు కనబడినది ఏదనగా, దేవుడు తనకు నియమించిన ఆయుష్కాల దినములన్నీయు క్షేమముగా బ్రతుకుచుండుటియే, ఇదియే వానికి భాగ్యము. దేవుడిచ్చిన గొప్ప ధన్యత ఏంటంటే తన ఆయుష్కాల దినమంతా కూడా క్షేమముగా, సంతోషంగా మానవుడు బ్రతకడమే దేవుడిచ్చినటువంటి గొప్ప భాగ్యమని సొలొమోను ఆలోచించి మరి ఆయన దేవుని ఆత్మ ప్రేరణలో ఈ మాటలు వ్రాశారు. మరియు దేవుడు ఒకనికి ధనధాన్యాభివృద్ధి అన్నీ ఇచ్చి దానియందు తన భాగము అనిపించుటకు, అన్నపానములు పుచ్చుకొనుటకు, తన కష్టార్జితమందు సంతోషించుటకును వీలు కలుగజేసిన ఎడల అతనికి ఆ స్థితి దేవుని ఆశీర్వాదం వలన కలిగినదని తెలుసుకోవాలి. అంటే కష్టపడ్డాం, ఆ దేవుడు ఆశీర్వదించాడు, ఆహారం సంపాదించుకున్నాం, దాన్ని తిని సంతోషించేటువంటి గొప్ప ధన్యత, గొప్ప ఆశీర్వాదము
అది దేవుని వల్లే మానవుడికి కలుగుతుంది. ఇందులో మనం గమనించేది ఏంటంటే, దేవుడి చేత సృజింపబడినటువంటి మానవుడు తను తినేటువంటి ఆహార విషయంలోనే మానవుడు సంతోషంతో ఉండాలని దేవుడు ఆలోచించాడు. నిజంగా మనం మన పిల్లల గురించి చాలా ఎక్కువ ఆలోచిస్తున్నామని మనం అనుకుంటాం. కానీ దేవుని పిల్లలైన మన కొరకు దేవుడు ఎంత ఆలోచించాడంటే, మానవుడు తను తినే ఆహారము ద్వారా మానవుడు సంతోషించాలి అన్న దేవుని యొక్క ఉద్దేశము. మరి కష్టపడుతున్నాం కదని మనం ప్రశ్న వేయచ్చు, కష్టపడవలసిన పరిస్థితి ఎందుకు వచ్చిందంటే, దేవుని యొక్క ఆలోచనని ప్రారంభ మానవుడు అర్థం చేసుకోలేదు. ప్రారంభంలో దేవుడు సమస్తాన్ని సృజించాడు. మానవుడికి కావాల్సినటువంటి సమస్తాన్ని ఏర్పాటు చేసి భూమికి ఆజ్ఞాపించాడు. నువ్వు విత్తనాలు ఇచ్చేటువంటి చెట్లు ఫలించాలని, ఆ చెట్లు ఫలాలు ఇవ్వాలని, అది తన బిడ్డలకి ఆహారంగా యోగ్యంగా ఉండాలని దేవుడు ఆలోచించాడు. అయితే మొదటి మానవుడైనటువంటి ఆదాము అవ్వ దేవుని యొక్క మాటను ధిక్కరించి ఆయన యొక్క మాటకి తిరస్కరించడాన్ని బట్టి వాళ్ళు పాపం తెచ్చుకున్నారు. వాళ్ళు తెచ్చినటువంటి ఆ పాపము మొట్టమొదటిగా నేల మీద పడింది. మీరు చేసిన పాపం వల్ల భూమి శపించబడిందని దేవుడు గ్రంథంలో వ్రాయించారు. కాబట్టి ఇప్పుడు మానవుడు ఏం చేయాలంటే, తన ఆహారం కావాలంటే కష్టపడాలి, భూమిని సేద్యం చేసుకోవాలి. అందుకు కష్టపడవలసి వచ్చింది. లేకపోతే ప్రారంభ మానవుడికి దేవుడు కష్టపడకుండానే ఇచ్చాడు ఆహారము. కాబట్టి కష్టపడినా సరిపోలేదు. ఇప్పుడు ఆ కష్టపడినటువంటి ఆ ఆహారము తినే భాగ్యం కూడా దేవుడు ఇస్తున్నాడు. కనుక మొదటగా మానవ జీవితంలో దేవుడు చేస్తున్న గొప్ప సంతోషకరమైన విషయం ఏంటంటే, మానవుడు తన కష్టార్జితం వల్ల సంతోషించేటువంటి భాగ్యమును దేవుడు అనుగ్రహించాడు. అంటే దేవుడు ఆలోచించాడు. నువ్వు తినే ఆహార విషయంలో కూడా ఆహారం ద్వారా నువ్వు సంతోషించాలని దేవుడు ఆలోచించాడు. రెండవదిగా మనము ఆలోచన చేసినట్లయితే, మానవ జీవితంలో దేవుడు కుటుంబ వ్యవస్థనిచ్చాడు. భార్య, భర్త, బిడ్డలు, కుటుంబం. అయితే పాత నిబంధన కాలంలో ఇశ్రాయేలు ప్రజలకి దేవుడు జ్ఞాపకం చేసినటువంటి ఒక సంగతిని మనము ఆలోచన చేసినట్లయితే, ద్వితీయోపదేశకాండము 24వ అధ్యాయము 5వ వచన భాగంలో ఆనాటి ప్రజలకి ఆయన నేర్పించినటువంటి ఒక మాట ఏంటంటే, ఎవరైనా ఒకడు ఒక స్త్రీని వివాహం చేసుకున్న తర్వాత అతడు వెంటనే వెళ్ళి సైన్యములో చేరిపోకూడదు, లేదా అతని మీద వ్యాపార భారము కూడా మోపకూడదు. 1 సంవత్సరం పాటు తన భార్యతో సంతోషించాలి. 1 సంవత్సరం పాటు అతన్ని ఏ విధమైన ఇబ్బంది పెట్టకూడదని దేవుడు తన ధర్మశాస్త్రంలో పాత నిబంధనలో వ్రాయించాడు. అంటే దాని అర్థం ఏంటంటే, భార్యాభర్త కూడా సంతోషంగా ఉండాలని దేవుని యొక్క ఉద్దేశము. కానీ ఈనాడు మరి భార్యాభర్త సంతోషంగా ఉండట్లేదంటే, వారి మధ్య సమాధానం ఉండట్లేదంటే, దేవుని ఆలోచనని మానవుడు ధిక్కరిస్తూ ఉన్నాడు. దేవుని ఆలోచనకి అనుకూలంగా మానవుడు నడుచుకోవట్లేదు. కానీ దేవుడు మానవుడు సృజించాడు కాబట్టి మానవుని సంతోషింపజేసేటువంటి ఆలోచన దేవుడు కలిగి ఉన్నాడనే విషయాన్ని మనం గ్రంథంలో అనేకమైన విషయాలు వ్రాయబడిన సంగతులు మనము గమనిస్తూ ఉన్నాం. కాబట్టి తినే ఆహార విషయంలో, భార్యాభర్తల కుటుంబ విషయంలో దేవుడు ఏం ఆలోచించాడంటే, వీళ్ళు సంతోషంగానే ఉండాలి. ఎంత ఆలోచించాడు చూడండి. ఏ భారము కూడా అతని మీద పెట్టకూడదంట. ఆ భార్యాభర్త సంతోషించాలి. నేటి దినాల్లో గమనించండి ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళారా, వివాహం అయిన వెంటనే మరి పరిస్థితులను బట్టి వాళ్ళు దూరదేశాలు వెళ్ళిపోవలసి వస్తుంది. భర్త భార్యను విడిచిపెట్టవలసిన పరిస్థితులు వస్తున్నాయి. కానీ దేవుడి ఉద్దేశం అది కాదు. కాబట్టి వాళ్ళు ఏం కోల్పోతారంటే, సంతోషం అనేటువంటి దాన్ని కోల్పోతూ ఉన్నారు. దానికి కారణం ఏంటంటే, దేవునికి ఉద్దేశాన్ని మానవుడు అర్థం చేసుకోవట్లేదు. కనుక దేవుని ఉద్దేశాన్ని మానవుడు అర్థం చేసుకుని వాటికి అనుకూలంగా వాళ్ళు జీవించినట్లయితే ఖచ్చితంగా దేవుడు మానవ జీవితంలో సంతోషం అనేటువంటిది ఏర్పాటు చేశాడనేటువంటి సత్యాన్ని మనం గమనించాలి. కీర్తన గ్రంథం 16వ అధ్యాయంలో మరొక మాటను మీకు జ్ఞాపకం చేస్తాను. దేవుడు ఇంకా మనం సంతోషించాలని ఆలోచించాడా అనే విషయాన్ని మనం గమనించినట్లయితే, దావీదు భక్తుడు ఈ మాటని జ్ఞాపకం చేశారు. 16వ అధ్యాయం కీర్తన గ్రంథము 11వ వచన భాగంలో ఇలా వ్రాయబడి ఉన్నది, జీవమార్గమును నీవు నాకు తెలియజేసదువు, నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు. జీవమార్గము దేవుడు మానవాళికి తెలియజేస్తున్నాడు. రెండవదిగా ఆయన సన్నిధిని సంపూర్ణ సంతోషము
కలదు, నీ కుడి చేతిలో నిత్యము సుఖములు కలవు అని భక్తుడు గుర్తు చేస్తున్నాడు. అంటే దేవుని సన్నిధిని మానవాళికి ఏమి ఇచ్చాడంటే దేవుడు సంతోషాన్ని ఇచ్చాడు. అయితే ఈనాడు దేవుని సన్నిధిని ఏ విధంగా ఉండాలి? దేవుని సన్నిధిలో, ఇది పాత నిబంధన మాట, క్రొత్త నిబంధన వస్తే సంఘములో ఏ విధంగా మనం కొనసాగాలో, జీవించాలో మనం అది గుర్తెరిగి జీవించినట్లయితే ఖచ్చితంగా మానవ జీవితంలో సంతోషము, సమాధానం అనేటువంటిది దేవుడు అనుగ్రహించే ఆలోచన గ్రంథంలో దేవుడు రాయించాడు. కనుక ఈనాడు దేవుని సన్నిధిలో ఏ విధంగా మనం కొనసాగాలి? ఆయన సన్నిధిలోనే ఉన్నాయి, అంటే ఆయనతోనే ఉన్నాయి. సన్నిధి అంటే ఆయనతో ఉండటం, దేవునితో ఉండాలి. మరి మానవుడు దేవుడితో ఉంటున్నాడా? ఆలోచన చేయండి. ఈనాడు మానవ జీవితాల్లో సంతోషము లేదు, సమాధానము లేదు అంటే మానవుడు సృజించిన దేవుడే, కానీ లేకుండా చేయలే దేవుడు. దేవుడు ఎలా పొందుకోవాలో ఏర్పాటు చేశాడు, కానీ దాన్ని ఉద్దేశించకపోవడాన్ని బట్టి మానవుడు ఏమవుతున్నాడంటే సంతోషము, సమాధానము కోల్పోతూ ఉన్నాడు. అయితే ఇక్కడ అంటున్నాడు భక్తుడు, నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు. పరిపూర్ణమైనటువంటి సంతోషాన్ని, దేవుని సన్నిధిని మానవుడు పొందుకోవాలని దేవుని యొక్క ఉద్దేశంగా పరిశుద్ధ గ్రంథం జ్ఞాపకం చేస్తుంది. కనుక 3 సంగతులు ఈ సమయంలో మీకు జ్ఞాపకం చేస్తున్న దేవుని యొక్క ఆలోచనలు, అనేకమైన సంగతులు ఉన్నాయి. మరొక విషయాన్ని మనము ఆలోచన చేద్దాం. కీర్తన గ్రంథము 30వ అధ్యాయము 12వ లేఖన భాగాన్ని కూడా మనం గమనించినట్లయితే, నీవు నా గోనెపట్ట విడిపించి సంతోష వస్త్రము నన్ను ధరింపజేసి ఉన్నావు. యెహోవా నా దేవా, నిత్యము నేను నిన్ను స్తుతిస్తానని దావీదు వ్రాసారు. ఇక్కడ దావీదుకి ఏమర్థమైందంటే, నీవు నా గోనెపట్ట విడిపించి సంతోష వస్త్రము ధరింపజేసి ఉన్నావు. మీరు పాత నిబంధనలో ప్రజల యొక్క జీవితాలు మీరు ఆలోచన చేస్తే, వాళ్ళ గోనెపట్ట ఎప్పుడు కట్టుకునేవారంటే సమస్యలు వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు గోనెపట్ట పట్టుకొని బూడిద చల్లుకొని క్రింద కూర్చొని వాళ్ళు ఉపవాసం ఉండి ప్రార్థన చేసేవారు. కానీ దేవుడు ఏం చేశాడని దావీదు చెప్తున్నాడు, నా గోనెపట్టను విడిపించావు. దాని అర్థం ఏంటంటే నా బాధలన్నీ నువ్వు తొలగిస్తున్నావు, నాకు సంతోషాన్ని ఇస్తున్నావు. అంటే ఇప్పుడు దేవుడు మానవ జీవితాల్లో, ఒకవేళ మానవ జీవితంలో కొన్ని సమస్యలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, కానీ వాటిని విడిపించేటువంటి ఆలోచన కూడా దేవుడు కలిగి ఉన్నాడు. మీరు క్రొత్త నిబంధనని ఆలోచన చేస్తున్నట్లయితే అపోస్తుడైనటువంటి పౌలు కొరింథీ సంఘానికి రాశారు. 1 కొరింథీ పత్రిక 10వ అధ్యాయము 13వ భాగంలో ఇలా వ్రాయబడినది, సాధారణంగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏది మీకు సంభవింపలేదు. దేవుని పిల్లలతో మాట్లాడుతున్నాడు, సంఘంతో మాట్లాడుతున్నాడు. అక్కడ సాధారణంగా మానవ జీవితాల్లో శోధనలు, సమస్యలు వస్తాయి. అయితే దేవుడు నమ్మదగినవాడు. ఆయన ఏం చేస్తాడంటే మిమ్మల్ని ఒకవేళ శోధన అధికమవుతుంటే తప్పించుకునే మార్గము ఆయనే చూపిస్తున్నాడు. అంటే ఈ సంగతులను బట్టి మనం గమనించవలసింది ఏంటంటే, మానవ జీవితాల్లో శోధనలు వస్తాయి, సమస్యలు వస్తాయి, అయినప్పటికీ కూడా వాటి నుండి సమాధానాన్ని, సంతోషాన్ని దేవుడే మీ జీవితాల్లో అనుగ్రహిస్తాడనేటువంటి విషయాన్ని సంఘానికి పౌలు చెప్తూ ఉన్నాడు. పాత నిబంధన కాలంలో దావీదు కూడా జ్ఞాపకం చేసుకున్నాడు. కనుక ఇక్కడ దేవుని యొక్క ఆలోచన మనం గమనిస్తున్నాం. దేవుని ఆలోచనలు చూడండి, మానవ జీవితాల్లో ఎలాంటి పరిస్థితులు ఉన్నా అవి తొలగించి సంతోషాన్ని ఇచ్చేటువంటి, సమాధానం ఇచ్చేటువంటి ఉద్దేశాన్ని దేవుడు కలిగి ఉన్నాడని దైవ లేఖనాలు మనకి జ్ఞాపకం చేస్తున్నాయి. అంత మాత్రమే కాదు, కీర్తనకారుడు ఒక సందర్భంలో 65వ కీర్తన 8వ భాగంలో ఏం మాట్లాడతాడంటే, ఉదయము సాయంత్రం అనేటువంటి పరిస్థితులు మాకు అనుగ్రహించి, ఉదయాన్ని సాయంత్రాన్ని రప్పించి మరి కాలగమనం నడిపిస్తూ మా జీవితాల్లో అనేకమైన కార్యాలు చేస్తూ నువ్వు సంతోషింపజేస్తున్నావు నాయన అన్నాడు. అంటే ఈ ఉదయం వచ్చి మళ్ళీ వెళ్ళిపోయి రాత్రి రామని మనం చెప్తే జరగట్లేదండి. మానవ జీవితంలో ఉదయము రాత్రి అనేటువంటిది దేవుడు ఏర్పాటు చేశాడు. మహాజ్ఞాని దేవుడు. మీరు 104వ కీర్తన చదివితే అక్కడ మానవ జీవితాల గురించి వ్రాయించాడు. అంటే ఉదయం ఏం చేయాలంటే మానవుడు కష్టపడ్డానికి ఉదయం ఇచ్చాడు. మానవుడు ఉదయం అంతా కష్టపడి మళ్ళీ సాయంత్రం వెళ్ళిపోయి అతడు కష్టార్జితాన్ని అనుభవించి కుటుంబంతో సంతోషంగా అతడు నిద్రపోవాలి. రాత్రి ఏమవుతుందంటే మరి అనేకమైన జంతువులు తన ఆహారము సంపాదించుకోవడానికి అవి రాత్రి బయటకు వస్తాయంటండి. అంటే మనుషులు తిరిగే సమయంలో జంతువులు రావు,
జంతువులు తిరిగే సమయంలో మనుషులు వెళ్ళకూడదు. కాబట్టి మానవుడు కొన్ని తప్పిదాలు చేస్తున్నాడు కాబట్టి మనం అక్కడక్కడ ప్రమాదాలు చూస్తూ ఉన్నాం. కానీ దేవుని ఉద్దేశము అలా కాదన్నమాట. ఉదయమేమో మానవులకు సంతోషభరితం, సాయంత్రమేమో సమస్త జీవరాశులకి ఆహారం సంపాదించుకునే కార్యక్రమం. ఇది 104వ కీర్తనలో చాలా స్పష్టంగా దేవుడు వ్రాయించాడు. కనుక మీరు ఏ విషయంలో చూడండి, మానవుని పుట్టించింది మొదలుకొని అతడు తినే ఆహారం కానీ, తన కుటుంబం కానీ, తన జీవితంలో వచ్చే శోధనలు కానీ, అలాగే తన జీవితంలో ఉదయం సాయంత్రం వచ్చే ఈ కాలగమనం కానీ, ఇవన్నీ కూడా దేవుడు ఏం చేస్తున్నాడంటే సంతోషంగానే మానవ జీవితాలు ఉండాలని దేవుడు ఆలోచన చేశాడు. అంతకంటే కాదు, ఇలాగ మానవుడు ఈ సంతోషాన్ని దేవుడు చేసిన ఈ కార్యాలను పొందుతూ ఉన్నాడు కానీ దేవుని గురించి ఆలోచన చేయట్లే. అయినా దేవుడు ఇంకా చేసిన గొప్ప కార్యం ఏంటంటే ఈ లోకం ఉన్నటువంటి మానవులందరూ కూడా సంతోషించాలని లూకాసు వార్త 2వ అధ్యాయం 10వ భాగంలో యేసు ప్రభువారు భూమి మీద మానవుడిగా పుట్టిన దినములలో గొర్రెలు కాసుకునేటువంటి ఒక గొర్రెల కాపరికి పరలోక సమూహము దేవదూతలు వచ్చి, ఇదిగో సర్వ ప్రజలకి కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానం, అంటే సర్వలోకానికి సర్వ ప్రజలకి కలగబోయే సంతోషకరమైన సువార్తం, అంటే సర్వ ప్రజలకు కూడా సంతోషాన్ని కలగజేయడానికి దేవుడు యేసుక్రీస్తుని ఈ లోకానికి పంపించాడు. మానవుడు ఏమయ్యాడు? పాపంలో పడిపోయాడు. పాపం వల్ల కూడా మానవుడు నశించిపోతున్నాడు. ఆత్మ సంబంధమైన సంతోషం లేదు మానవ జీవితంలో. చూడండి, శరీర సంబంధమైన సంతోషాన్ని ఇచ్చాడు దేవుడు. రెండవదిగా ఆత్మ సంబంధమైన సంతోషం లేక మానవుడు ఆత్మ నరకానికి వెళ్ళిపోతుంటే ఈ లోకంలో ఉన్న సర్వమానవాళికి కూడా సంతోషాన్ని కలగజేసేటువంటి గొప్ప కార్యాన్ని దేవుడు యేసుక్రీస్తు ద్వారా ఈ లోకానికి ఆయన అందించాడు. కనుక దేవుడు, మీరు ఆలోచించండి, దేవుడు ఎక్కడ మనల్ని సంతోషింపజేయకూడదు అనుకోలేదండి. దేవుడు అన్ని విషయాల్లో మానవుడు సంతోషపరిచేటువంటి ధన్యతనిచ్చాడు. ఈ లోకానికి వచ్చినటువంటి యేసు ప్రభువారు సర్వమానవాళికి ఆ పాపంలో ఉన్నటువంటి ఆ స్థితిని పోగొట్టి సంతోషాన్ని కలగజేయాలని దేవుడు లేఖనాలు రాయించాడు. రోమపత్రిక 15:3 మీరు గమనించినట్లయితే క్రీస్తు ఎన్నో బాధలు పడి తన్ను సంతోషపరుచుకోలేదు అనే మాట వాడబడింది. అంటే యేసుప్రభు ఈ లోకానికి వచ్చింది ఎందుకంటే తన్ను సంతోషపరుచుకోవడానికి కాదు, మనల్ని సంతోషపరచడానికి, మనలో ఉన్నటువంటి పాప భారాన్ని తీసేసి ఆత్మ సంబంధం కూడా మనకు సంతోషాన్ని ఇవ్వడానికి యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి మన పాపాల కొరకు ఆయన సిలువకు అప్పగించబడి చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచి గొప్ప ధన్యకరమైన ఆత్మ సంబంధమైనటువంటి గొప్ప ఆశీర్వాదాన్ని, సంతోషాన్ని మానవ జీవితంలో దేవుడు అనుగ్రహించాడు. కనుక ఇంతవరకు దేవుడు ఇచ్చినటువంటి కొన్ని సంగతులు మీకు జ్ఞాపకం చేస్తాను. అంటే దేవుడు మానవుని సృజించడంలో భౌతికంగాను ఆత్మ సంబంధంగా కూడా సంతోషము సమాధానము కలిగిన వారిగా ఉండాలనే దేవుడు సృజించాడు. అయితే మానవుడు ఆలోచనలు ఎలాగున్నాయో కొన్ని విషయాలు మనం గమనిద్దాం. మరి మానవ ఆలోచనలు ఎలాగున్నాయి? మానవుడు దేవుని చేత సృజింపబడినటువంటి మానవుడు ఈ లోకంలో ఎలాగా జీవిస్తున్నాడనేటువంటి విషయాన్ని మనం గమనించినట్లయితే యోబు గ్రంథంలో భక్తుడు ఒక మాటని గుర్తు చేశాడు. చదువుకుందాం. 10వ అధ్యాయం 3వ భాగంలో, దౌర్జన్యము చేయట నీకు సంతోషమా? అంటే మానవుడు ఏం చేస్తున్నాడు? దౌర్జన్యం చేస్తున్నాడు. దౌర్జన్యం చేస్తే దేవుడు సంతోషించడు. మానవుడు దౌర్జన్యకరమైనటువంటి జీవితాలు కలిగి ఉన్నాడు. ఈ లోకంలో దౌర్జన్యం చేస్తున్నాడు. కాబట్టి భక్తుడు అంటున్నాడు, దౌర్జన్యము చేయట నీకు సంతోషమా? దుష్టుల ఆలోచన మీద నీవు దయ ఉంచుట సంతోషమా? దుష్టుల ఆలోచన మీద దయ కలిగి ఉండడం. దుష్టుడు చేసే పనులు ప్రోత్సహించే వాళ్ళు ఉంటారు ఇన్నటి దినాల్లో. ఉదాహరణ చెప్తాను మీకు. యేసు ప్రభులో ఉన్నటువంటి రక్షణని సర్వలోక మానవులు పొందుకోవాలని, ఆ సంతోషాన్ని పొందుకోవాలని అనేక మంది దైవజనులు మీ ప్రాంతాలకు వచ్చి యేసుప్రభు నమ్ముకోండి, మీ మరణం తర్వాత మీ ఆత్మ నరకం వెళ్లకుండా ఉంటుందని ప్రేమతో ఈ సత్యం చెప్తుంటే, మరి దుష్టులు ఎలా చేస్తున్నారో మీరు గమనించండి. కొంతమంది దుష్ట ఆలోచనలో పడి ఆ మంచి మాటలు తీసుకొచ్చినటువంటి దైవజనుల్ని ఇబ్బంది పెడుతున్నారు, బాధ పెడుతున్నారు, కొడుతున్నారు. మరి కొంతమంది ఏం చేస్తున్నారు? అలా చేస్తున్న వాళ్ళ మీద దయ చూపుతున్నారంట. దుష్టుడి మీద దయ చూపే మానవుడు ఉన్నాడు ఈనాడు. నువ్వు చేసే తప్పునైనా వాళ్ళు నీకు అన్యాయం చేయలేదు కదా, వాళ్ళు చెప్తున్నది మంచిది, నీకు ఇష్టమైతే నమ్ము, లేకపోతే మానేయమని చెప్పాలి. కానీ అలా చెప్పట్లేదు కదా. అలాగ దుష్టుడి ఆలోచన చేసేటువంటి వారిని కూడా దయ చూపుతున్నారు. అది దేవుడికి సంతోషం కాదు. దౌర్జన్యం చేయటం దేవునికి సంతోషం కాదు. దుష్ట కార్యాలు చేసే వాళ్ళ మీద దయ చూపడం కూడా సంతోషము కాదు. ఈనాడు ప్రభుత్వాలు కూడా కొంతమంది ఏం చేస్తున్నారు చూడండి, దౌర్జన్యాలు చేసే వాళ్ళని ప్రోత్సహిస్తున్నారు, నరహత్యలు చేసే వాళ్ళని ప్రోత్సహిస్తున్నారు. మీరు గమనించాలి. కాబట్టి
మీరు చేసే ఈ పనుల వల్ల దేవుడు సంతోషించడు అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. మూడో సంగతి ఇక్కడ ఏం రాయబడి ఉన్నదంటే, నీ హస్తకృత్యములను తృణీకరించడం నీకు సంతోషమా? దేవుడు చేసినటువంటి కార్యాలని, భూమి ఆకాశం చేశాడు, ఈ భూమి ఆకాశంలో మానవుడు శ్రేష్టమైన వాడిగా చేశాడు, పాపంలో పడిపోయిన మానవుల కొరకు యేసుక్రీస్తుని లోకానికి పంపించాడు, దేవుడు ఎన్నో గొప్ప కార్యాలు చేశాడు. ఆయన చేసిన కార్యములను మీరు తృణీకరిస్తే ఆ కార్యం ఎందుకు చేశాడో మనం ఆలోచించాలి. సృష్టిని మానవుడు యొక్క మేలు కొరకు చేశాడు. సృష్టిని చూసి సృష్టి చేసినటువంటి సృష్టికర్తను మానవుడు తెలుసుకోవాలని చేశాడు. కానీ ఈనాడు మానవుడు ఏం చేస్తున్నాడంటే సృష్టికర్తకు ప్రతిగా సృష్టమును పూజిస్తూ ఉన్నాడు. కనుక ఇప్పుడు చెప్పబడిన ఈ మాటల్లో దేవునికి సంతోషం కలుగుతుందా? ఇవన్నీ ఎవరు చేస్తున్నారు? మానవుడే కదా. దౌర్జన్యం చేసేవాడెవడు? మానవుడే. దుష్ట కార్యాలు చేసేవాడెవడు? మానవుడే. దేవుని కార్యాలను తృణీకరించేవాడెవడు? మానవుడే. అంటే మానవ ఆలోచనలు ఎలాగున్నాయి? దేవుణ్ణి సంతోషపెట్టేవిగా లేవు. కానీ దేవుని ఆలోచన ఎలాగుంది? నిన్ను భౌతికంగాను ఆత్మీయంగా కూడా సంతోషపెట్టే ఆలోచన ఉంది. కాబట్టి మనం ఆలోచన చేయాలి. ఇంకా మానవ ఆలోచన ఎలాగున్నాయనేటువంటిది పరిశుద్ధ గ్రంథంలో అనేకమైన సంగతులు మనము చూస్తాం. యేసుక్రీస్తు వారు భూమి మీద మానవుడిగా జీవించినటువంటి దినములలో రోమా గవర్నర్గా పొంతు పిలాతు గారు ఉన్నారు. యేసు ప్రభుని అన్యాయంగా సిలువేయాలని అక్కడ ఆనాటి జనులు ఆలోచించారు, ఆయన దగ్గరికి తీసుకెళ్లారు. కానీ ఒక అధికారిగా ఉన్నటువంటి రోమా గవర్నర్ యొక్క ఆలోచన ఎలాగుందో ఒక వాక్య భాగాన్ని మీకు చదువుతూ ఉన్నాను. మార్కు సువార్త 15వ అధ్యాయము 15వ వచన భాగం. పిలాతు జనసమూహమును సంతోషపెట్టుటకు మనసు గలవాడై. పిలాతు యొక్క మనసు ఎలా ఉంది? పిలాతు యొక్క ఆలోచన ఎలాగుంది? జనసమూహమును సంతోషపెట్టడానికి. ఎవరిని సంతోషపెట్టాలి? మానవుడు దేవుణ్ణి సంతోషపెట్టాలి. కానీ ఇక్కడ ఏం జరుగుతుంది? యేసు ప్రభునేమో సిలువేయడానికి అప్పగించండి, అనేకమైనటువంటి నేరాలు చేసినటువంటి బరబ్బను విడుదల చేయమని అడుగుతున్నారు వాళ్ళు. మార్కు గారు ఏం గుర్తు చేశారంటే, మరి పిలాతు జనసమూహమును సంతోషపెట్టుటకు మనసు గలవాడై. కాబట్టి రోమా గవర్నర్ ఒక అధికారి యొక్క ఆలోచన ఎలాగుందంటే జనులు సంతోషపెట్టే విధంగా ఉంది అక్కడ. కాబట్టి ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళారా, దుష్ట ఆలోచనలు, దేవునికి వ్యతిరేకమైన కార్యాల ద్వారా దేవుడు సంతోషించడు. కానీ ఇవన్నీ కూడా మానవుడు చేస్తూ ఉన్నాడు. ఒక అధికారిని గురించి ఇక్కడ మనం చదువుతున్నాం. ఆయన ఆలోచన కూడా జనులు సంతోషపెట్టే ఆలోచనలే ఉన్నాడు, కానీ దేవుని సంతోషపెట్టేటువంటి ఆలోచనలో లేరు అనేటువంటి సంగతి గ్రంథంలో మనం చూస్తున్నాం. ప్రసంగి భక్తుడు అంటే సొలొమోను గారు ఒక మాట వ్రాసారు. ఈ సమయంలో అది కూడా చదువుదాం. ఆయనేం ఆలోచిస్తున్నాడంటే ఇక్కడ తన శరీరాన్ని, తన హృదయాన్ని ఎలా సంతోషపెట్టాలో ఆలోచిస్తున్నాడు. కానీ ఈ శరీరాన్ని, హృదయాన్ని, జీవాన్ని ఇచ్చినటువంటి దేవుణ్ణి ఎలా సంతోషపెట్టాలో మానవుడు ఆలోచన చేయట్లేదు. అటు సొలొమోను ఒకసారి ఆలోచించాడంటండి ఇలా. ప్రసంగి గ్రంథము 2వ అధ్యాయం. కానీ నిన్ను సంతోషము చేత శోధించి చూతును, నీవు మేలును అనుభవించి చూడుమని నేను నా హృదయంతో చెప్పుకుంటున్నాను. ఎవరితో చెప్పుకున్నాడు ఆయన? హృదయంతో చెప్పుకుంటున్నాడు. హృదయం సంతోషించాలంట మేలు పొందుకుని. ఇంకా ఏం ఆలోచించాడంటే, అయితే అది వ్యర్థ ప్రయత్నం అయిను, నేను ఇలా చేశాను కానీ అది వ్యర్థం. నా హృదయాన్ని సంతోషపెట్టుకోవాలని అనేకమైన కార్యాలు చేశాను, కానీ అది వ్యర్థమని భక్తుడు గుర్తించి మనం చెప్తూ ఉన్నాడు. రెండో మాట, నవ్వుతో నీవు వెర్రిదానివనియు సంతోషముతో నీ చేత కలిగినదేదనియు నేను అనుకుంటుని. మూడో వాక్య భాగం చదువుతున్నాను. నా మనసు ఇంకను అనుసరించుచుండగా ఆకాశము క్రింద తాము బ్రతుకు కాలమంతయు మనుషులు ఏమి చేసి మేలు అనుభవింతురో చూడవలనని తలసి నా దేహమును ద్రాక్షారసము చేత సంతోషపరుచుకుంటుని. బాగా ద్రాక్షరసం అంటే మరి మత్తు పదార్థాలు తాగి సంతోషిందామని ఆలోచించాడంట. అది కూడా వ్యర్థమైంది అంటున్నాడు ఆయన. అంటే మానవ ఆలోచనలు ఎలాగున్నాయంటే, ఇందులో ఎవరైనా కూడా దేవుని సంతోషపెట్టాలని ఆలోచించారా? లేదు. తన శరీరాన్ని, తన హృదయాన్ని సంతోషపెట్టే ఆలోచన. ఒక ఆయనైతే జనసమూహాన్ని సంతోషపెట్టే ఆలోచన, ఒక ఆయనేమో దౌర్జన్యం చేస్తూ ఉన్నాడు, ఒక ఆయనేమో దుష్ట ఆలోచన చేస్తున్నాడు, ఒక ఆయనేమో దేవుని కార్యాలను తృణీకరిస్తున్నారు. ఇక్కడ మానవ యొక్క స్వభావాలు, మానవ యొక్క ఆలోచనలు ఈ విధంగా ఉన్నాయి. కాబట్టి వీరి ఆలోచనలు దేవుని సంతోషపెట్టే విధంగా లేవు. కానీ దేవుని ఆలోచన సర్వమానవాల్ని
భౌతికంగా ఆత్మీయంగా సంతోషపెట్టేటువంటి ఆలోచన కలిగి ఉన్నాడు. కనుక ప్రభునందు ప్రియులారా, మరి మానవుడు దేవుని సంతోషపెట్టాలి. ఎలా సంతోషపెడతాడన్నది క్రొత్త నిబంధనలో అపోస్తుడైనటువంటి పౌలు అనేకమైన లేఖనాలు మనకి వ్రాసారు. అంటే యేసుక్రీస్తునందు మన దేవుడు రక్షించుకున్న దేని కొరకంటే, సంగముగా మనం చేసుకున్న దేని కొరకంటే దేవుణ్ణి మనం ఎలాగా సంతోషపెట్టాలి, అది ఏ విధంగా సంతోషపెట్టగలమనేటువంటిది కొన్ని విషయాలు మనము ఆలోచన చేద్దాం. తెస్సలోనికి రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయము 2వ వాక్య భాగంలో, కాగా మీరు ఎలాగూ నడుచుకుని దేవుని సంతోషపెట్టవలనో మా వలన నేర్చుకున్న ప్రకారముగా మీరు నడుచుకునిచున్నారు. తెస్సలోనికున్నటువంటి సంఘము అంటే ప్రభు యొక్క సంఘము, ఆ పిల్లలు ఎలాగున్నారంటే ఎలాగ నడుచుకుని దేవుని సంతోషపెట్టాలో అపోస్తల ద్వారా నేర్చుకున్నారు. ఈనాడు అపోస్తల బోధలో ఉన్న వాళ్ళు గమనించవలసిన విషయం ఏంటంటే, నేను అపోస్తల బోధలో ఉంటే నేను ఎలా నడుచుకుని దేవుని సంతోషపెట్టాలనే విషయాన్ని గుర్తించాలి. ఈనాడు నామకార్థంగా చెప్తూ ఉంటారు అందరూ కూడా, వీరు అపోస్తల బోధ ఎందును, సహవాసం అందును, రొట్టె విరిసిటి ఎందును, ప్రార్థన చేయటం ఎందును ఎడతెగక ఉన్నారని అది కేవలం ఆదివారం మాత్రమే పరిమితం చేసేస్తున్నారు. కానీ పౌలు ఏం చెప్తున్నాడంటే, అంటే పౌలు వెనక పరిశుద్ధాత్ముడు దేవుడి యొక్క ఆలోచన. మీరు ఎలా అంటే, మనం దేవుని సంతోషపెట్టాలంటే మనం నడుచుకోవాలి దేవునికి అనుకూలంగా. ఎలా నడుచుకోవాలి? మానవ ఆలోచనలు కాదు. ఈనాడు చూడండి, దేవుని సంతోషపెడతాకి మానవుడు ఎన్నో ఆలోచనలు, క్రైస్తవులని చెప్పుకుంటూ కూడా ఎన్నో ఆలోచనలు పెట్టేశారు. ఒక ఆయన అంటాడు, మీరు గట్టిగా తప్పలు కొడితే దేవుని సంతోషం అంటాడు. మీరు గమనించండి, నువ్వు తప్పలు కొట్టితే దేవునికి సంతోషమా? బైబిల్ ఏం చెప్పింది? మనుషుల చేతులతో సేవింపబడేవాడు కాడు దేవుడు. నువ్వు చేతులతో గట్టిగా తప్పలు కొట్టినా, ఇలా చేతులు పైకెత్తి డ్యాన్సులు వేసినా దేవుడు సంతోషించడండి. దేవుడు ఎలా సంతోషిస్తాడో గ్రంథంలో వ్రాయించాడు. అలాగ మనం నడుచుకోవాలంట, అది మనం నేర్చుకోవాలంట ముందు. అంటే అపోస్తల బోధ ఏమి నేర్పిస్తుంది? దేవుణ్ణి ఎలా సంతోషపెట్టాలో నేర్పిస్తుంది. అది తెస్సలోనికున్న సంఘం నేర్చుకున్నది, దాన్ని అనుసరించారంట వాళ్ళు. కాగా మీరు ఎలాగున నడుచుకుని దేవుని సంతోషపరచవలను మా వలన నేర్చుకున్న ప్రకారముగా మీరు నడుచుకునిచున్నారు. వాళ్ళు ఆల్రెడీ నడుచుకుంటున్నారు, దేవుని సంతోషపరిచే విషయాల్లో వాళ్ళు నడుచుకుంటున్నారు. ఇంకా ఏం చెప్పబడుతుంది వాళ్ళకి? ఈ విషయంలో మీరు అంతకంతకు అభివృద్ధి పొందవలనని మిమ్మును వేడుకుని ప్రభువైన యేసుక్రీస్తునందు హెచ్చరించుచున్నాను. ఇంకా పౌలు గారు ఏం కోరుతున్నారంటే, మీరు ఇంకా అభివృద్ధి చెందాలి. ఎలాగా? దేవుని సంతోషపరిచే విషయాల్లో మీరు ఇంకా అభివృద్ధి చెందాలి. ఆల్రెడీ నడుచుకుంటున్నారు వాళ్ళు, కానీ ఇంకా కూడా అభివృద్ధి చెందాలంటే యేసుక్రీస్తు రెండో రాకడ వరకు కూడా మనము దేవుని సంతోషపెట్టేటువంటి పిల్లలుగా మనం ఆయన బోధన బట్టి నడుచుకోవలసినటువంటి వారుగా మనమున్నామనేటువంటి సత్యాన్ని అపోస్తుడైనటువంటి పౌలు మరి తెస్సలోనికున్నటువంటి సంఘానికి జ్ఞాపకం చేస్తున్నట్లుగా వాక్య భాగాల నుంచి మనము గమనిస్తూ ఉన్నాం. కాబట్టి ఆయన నమ్మదగిన దేవుడు. అటువంటి దేవునితో సహవాసం కలిగినటువంటి మనము ఏ విధంగా మనం దేవుని సంతోషపరిచే బిడ్డలుగా నడుస్తున్నామా లేదా అనేటువంటిది ఆలోచన చేయండి. చెప్పబడిన మాటలు మీరు ప్రేమతో అర్థం చేసుకుని ఆ రీతిగా ప్రభు బిడ్డలుగా, సంఘముగా దేవుని సంతోషపెట్టే బిడ్డలుగా ఉండాలి. మీ సంతోషము ఈ లోకంతో పాటు రాబోయే లోకంలో కూడా క్రీస్తుతో నిత్యం ఉండేటువంటి సంతోషాన్ని మనం పొందుకోవాలని, అటువంటి కృప, అటువంటి ప్రేమ దేవుడు మనందరికీ దయచేయాలని ప్రేమతో మాటలు మీకు తెలియజేస్తూ నేను ముగిస్తూ ఉన్నాను. మీ అందరికీ నా వందనములు.